హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే ఆదిత్యని అందరూ తిడుతూ, ఎందుకు ఇలా చేసావు, మిథున తిరిగి ఇంటికి రావాలనే కదా అన్నయ్య గారు ఇలా చేసిందని చెప్పి ఆదిత్య వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత హరివర్ధన్ కూడా, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు ఆదిత్య, నువ్వు చాలా చైల్డిష్గా ప్రవర్తించావు అని అంటుండడంతో, అంకుల్ చిన్నతనం నుంచి నన్ను మిథున ఏం అడగలేదు, మొదటిసారిగా అడిగింది, అందుకోసమే తన గురించి ఆలోచించి నేను ఈ కేసుని గెలిపించానే తప్ప నేను దేవా గురించి ఏం ఆలోచించలేదు. అయినా మిథున ఏం చిన్న పిల్ల కాదు, తన ఇష్ట ప్రకారమే అక్కడికి వెళ్ళింది. తనంతట తాను వచ్చేంత వరకు నేను తన కోసం వెయిట్ చేస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక నేను చేసిన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది ఛా అని అంటుండడంతో మిథున వాళ్ళమ్మ, ఏమండి నేను ఒక మాట చెప్తాను కోపగించుకోరు కదా అని అంటుంది. ఏంటి అని అంటుండడంతో, ఏమండి తనేం చిన్న పిల్ల కాదండి, మీరు బలవంతంగా తనని ఇంటికి తీసుకొని రావడానికి, అలాగే తనని బాధ పెట్టి తన ఇంటికి వస్తుందని అనుకోవడానికి, తను చదువుకున్న అమ్మాయి, అలాగే తనకి అన్నిటి గురించి బాగా తెలుసు. తను ఒక నిర్ణయం తీసుకుందని తను తాళి కట్టిన వాడిని భర్తగా నమ్ముతుంది మన మిథున. అలాంటప్పుడు మీరేం చేసినా తన ఇంటికి అయితే రాదండి, తనంతట తాను తెలుసుకోవాల్సిందే ఆదిత్య చెప్పినట్టు అని చెప్పడంతో, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అని అంటుండడంతో, నేను నిజం చెప్తున్నానండి, ఇక మీదట మీరు ఎటువంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు, తను ఎంత చేసినా మిథున అయితే రాదు, మీరు తెలిసి మీ కూతుర్ని బాధ పెట్టకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక మిథున వాళ్ళు దేవాతో కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్తారు కదా, అందరూ వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ అయితే ఇచ్చుకుంటారు. ఆ తర్వాత ఇక దేవా నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు అని అంటుండడంతో మిథున చాలా రకాలైతే ఆర్డర్ ఇస్తుంది. ఆ తర్వాత బేరర్ అయితే తీసుకొని రావడానికి వెళ్తాడు. ఇక మిథున వంక అలానే చూస్తూ ఉంటాడు దేవ. ఇక మిథున ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. అదేం కాదు, చూడటానికి ఇంత సన్నగా ఉన్నావు కానీ అన్నీ ఆర్డర్ చేసేవేంటి, అవన్నీ తినడానికైనా పార్సెల్ కట్టించుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి అని అంటాడు. మిథున తినడానికి అని అంటుంది. అమ్మో నువ్వు రోజుకి నాకు చుక్కలు చూపిస్తున్నావు, నీ గురించి ఏమో అనుకున్నాను, అయినా నాకు ఇంకా ఒక విషయం క్లారిటీ రావడం లేదు, నువ్వేం చూసి నా దగ్గర ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ అంత చదువు లేదు, నేనా మొరటోన్ని, అయినా అక్కడ అంత మంచిగా ఉన్న ఆదిత్యని, అంత మంచి లాయర్ ప్రొఫెషన్ ఉన్న ఆదిత్యని వదులుకొని నువ్వు నాలో ఏం చూసి నా వెంట పడుతున్నావు, నేను నీకు కరెక్ట్ కాదు, ఎందుకు నీకు అర్థం కావడం లేదు అని అంటాడు. ఇక మీద నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా, నువ్వు నా మెల్లో ఈ 3 ముళ్ళు వేసావు, అప్పటి నుంచి నువ్వు నా భర్త, నువ్వు చదువుకున్నవాడివా మొరటోడివా ఇవన్నీ నేను చూడటం లేదు, నువ్వు కట్టిన తాళికి విలువనిస్తూ హిందూ సాంప్రదాయం ప్రకారం నిన్ను భర్తగా నమ్ముతూ నీ వెంట ఉన్నాను, చావైనా బ్రతుకైనా నీతో పాటే అని చెప్తుండడంతో, ఇక దేవా అమ్మో నిన్ను కదిలించాను చూడు, నాదే పెద్ద తప్పు, ఇక భారీ డైలాగులు చెప్తున్నావు, ముందు ఆర్డర్ వచ్చింది కదా తినమ్మా తిను అని అంటాడు. ఇక మిథున తింటూ ఉంటే, ఇక దేవా ఈ అమ్మాయికి ఎలా అర్థమవుతుంది, తన గురించి ఏమో పొగరనుకొని నాతో పంతానికి ఉంటుందని అనుకున్నాను, కానీ ఈరోజు నా కోసం తను ఎంతలా తాపత్రయపడిందో నాకే తెలుసు, కానీ బయటికైతే చెప్పలేకపోతున్నాను. ఈ అమ్మాయి మనసు మారదా, తను నాతో పాటే ఉండిపోతుందా, అసలు అయినా నేను తనకి భర్తగా కరెక్టేనా అని ఆలోచిస్తూ ఉంటే మిథున, హలో ఏంటి తినకుండా సైలెంట్గా ఉన్నావు, తిను అని అంటుంది. దేవా తింటున్నా అని తింటూ ఉంటే మిథున నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పక్క నుంచి ఇక వాళ్ళ షెడ్లో వాళ్ళందరైతే ఇక వాళ్ళ మాట్లాడుకుంటూ, రే చూడరా అన్న పైకి తనని భార్యగా ఒప్పుకోకపోయినా వదినని చూడు ఎంత ప్రేమగా రెస్టారెంట్కి తీసుకొచ్చాడో, తనకేమేం కావాలో అన్నీ ఎలా తినిపిస్తున్నాడో చూడు, అన్న మనసులో కూడా వదినంటే ప్రేమ ఉందిరా, కానీ బయటికి ఒప్పుకోవడం లేదు అంతే అని అంటుండడంతో, ఇక పక్కన తను, అవునరా అది ఎలాగైనా మనమే చేయాలి, మనం ఎప్పుడూ మంచి పనులు చేయలేము, అందుకోసమే వీళ్ళిద్దరినైనా కలిపితే మనకు కూడా పుణ్యం వస్తుంది, అయినా మన కోసం అన్న ఎన్నెన్ని చేశాడ్రా, మనం ఏ మాత్రం కూడా చేయలేమా అని చెప్పి ఇక అందరైతే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ రెస్టారెంట్లో తిన్న తర్వాత ఇక దేవా
ఇంకేంటి ఎక్కడికి అని అంటుండడంతో ఎక్కడికేంటి మా అత్తింటికి అని అంటుంది. ఇక దేవా హలో ఏంటి మా బాబు ఇక నన్ను ఇంట్లోకి రానివ్వడు అని అంటుండడంతో నేను చెప్తున్నాను కదా రాణిస్తారు, అయినా నేను అత్తయ్య గారికి మాట ఇచ్చాను నిన్ను తీసుకొస్తానని. నేను వెళ్ళి అత్తయ్య గారితో నిన్ను తీసుకొచ్చానని చెప్పాలి. అలాగే మనమిద్దరం ఉండబోయేది అక్కడే కదా, మళ్ళీ ఎక్కడికంటావేంటి అని అంటుండడంతో నీకు నాకన్నా మా ఇంట్లో ఉండడానికి కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉన్నట్టుంది, ఏం చూసుకోను అని అంటుండడంతో నేనేం నీలా తప్పులు చేయడం లేదు కదా భయపడ్డానికి, అదే అని అంటుంది. దాంతో దేవా అబ్బా కదిలిస్తే ఏదో ఒకటి చెప్తూనే ఉంటామని చెప్పి ఇక నేరుగా అయితే ఇంటికైతే వెళ్తారు. ఇక బైక్ ఇంటికి ముందుకు రాగానే అందరైతే బయటికి వచ్చి చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా. ఇక దేవాని చూసిన వాళ్ళమ్మ నాన్న దేవా వచ్చావా అని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక మిథున చెప్పాను కదా అత్తయ్య గారు నా వల్ల దేవా అరెస్ట్ అయ్యాడని నేనే తీసుకొస్తానని అని అంటుండడంతో నువ్వు అన్న మాటని నిలబెట్టుకున్నావమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక సత్యమూర్తి కూడా అలానే చూస్తుండడంతో ఏమండి చూడండి మన కోడలు మన అబ్బాయిని తీసుకొచ్చింది అని అంటుంటుంది. ఆ తర్వాత ఇక మిథున మామయ్య గారు మీ అబ్బాయి ఇక మీదట ఏ తప్పు చేయరు, అయినా ఇప్పుడు కూడా తన తప్పేం లేదు, తనని ఇంట్లోకి రానివ్వండి మామయ్య గారు అని అంటుండడంతో ఇక సత్యమూర్తి సైలెంట్గా ఉంటాడు. దాంతో మిథున రండి లోపలికని అంటుంది. ఇక వాళ్ళ అమ్మ కూడా రే మీ నాన్న సైలెంట్గా ఉన్నారంటే లోపలికి రమ్మని చెప్పరా అని అంటుండడంతో ఇక మిథున దేవాల లోపలికి వస్తుంటే సూర్యకాంతం తన భర్త ఇదేంటిది ఈ అమ్మాయి ఎలా విడిపించింది ఇతన్ని, అమ్మో చూస్తుంటే తను ఇక తనని కూడా మార్చేటట్టే ఉంది మా దేవానని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ప్రేమోదిని తన భర్త మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత మిథున బర్త్డే పార్టీ మధ్యలో ఆగిపోయిందని బాధపడ్డారు కదా, ఏం పర్లేదు మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం అందరం సరదాగా అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాంతో ఇక మిథున దేవా వాళ్ళమ్మ అమ్మ నీ గురించి తప్పుగా అనుకున్నాను, నువ్వేదో పంతంతో ఉంటున్నానని అనుకున్నావు, ఇప్పుడు చెప్తున్నానమ్మా నేను నిన్ను కోడలుగా ఒప్పుకున్నాను, నువ్వు మా దేవాకి భార్యవి మా ఇంటి కోడలివి అమ్మ అని చెప్పి కుడికాలు లోపల పెట్టిరా అమ్మ అని అంటుంది. దాంతో ఇక మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే దేవా ఇదేంటిది మా అమ్మ కూడా తనని కోడలుగా ఒప్పుకుంది అంటే తను ఇప్పుడు నా భార్య, నాకు సంబంధించిన పనులన్నీ తనే చూసుకుంటుందా అని చెప్పి ఆశ్చర్యంగా ముఖం అయితే పెడతాడు. దాంతో మిథున హలో ఏంటి అక్కడే నిలబడ్డారు లోపలికి రండి అని అంటుండడంతో వస్తున్నా అని చెప్పి దేవా అయితే లోపలికి వెళ్తాడు. దాంతో ఇక మిథున చాలా సంతోషంగా అయితే ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో మిథున ప్రేమని దేవా అర్థం చేసుకొని ఇద్దరు దగ్గర అవుతారేమో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.